తెలంగాణలో కొత్త సీయూతో పెన్షన్లు ఈ నెలాఖరు వరకు తుది గడువు సర్ప్కు కీలక ఆదేశాలు. తెలంగాణలో సంక్షేమ పథకాలు పారదర్శకత అమలే లక్ష్యంగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తుంది. చేయూత పెన్షన్ పథకం లబ్ధిదారులకు సంబంధించి గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న లైవ్ ఐడెంటిఫికేషన్ ముఖం గుర్తింపు సర్వేను ఈ నెలాఖరు నాటికి అత్యంత వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సర్ప్ ప్రభుత్వం ఆదేశించింది. ఈ సర్వేకి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. ఇంకా వివరాల్లోకి వెళ్తే, సమగ్ర నివేదికను రూపొందించిన ఆగస్టు 5 నాటికి ప్రభుత్వానికి సమర్పించవలసిన స్పష్టమైన సూచనలు జారీ చేసింది. ఆగస్టు 15వ తేదీ రాష్ట్రం వ్యాప్తంగా అర్హులైన కొత్త లబ్ధిదారులు పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. దీనికి ముందస్తు చర్యలో భాగంగానే ఈ తాజా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం పింఛను పొందుతున్న వారిలో అనర్హులను, మరణించిన వారిని, అలాగే నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి పొందుతున్న వారిని గుర్తించి జాబితా నుంచి తొలగించాలని ఆదేశించడంతో గత 3 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయి సర్వే సాగుతుంది. సర్ప్ ఇప్పటి వరకు నిర్వహించిన ముక్కు గుర్తింపు నమోదు సర్వేలో ప్రాథమికంగా 1,21,229 మందిని అనర్హులుగా అధికారులు గుర్తించారు. రాబోయే రోజుల్లో మరి వివరాలని పరిశీలించి పూర్తి స్థాయి తొలగింపు చర్యలు చేపడతారు. మరోవైపు కొత్తగా పెన్షన్లు పొందడానికి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 లక్షల మందికి పైగా అర్హులైన వారు ఇప్పటికే ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ సమగ్ర తనిఖీల నేపథ్యంలో మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 11,057 మంది తమకు పెన్షన్లు వద్దంటూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి లబ్ధిదారుల జాబితా నుంచి పేర్లను తొలగించనున్నారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే నాగూర్, కర్నూలు జిల్లాల్లో అత్యధికంగా 156 మంది, భద్రాద్రి కొత్తగూడెంలో 156 మంది తమ పెన్షన్లు వదులుకున్నారు. అలాగే ఖమ్మంలో 130 మంది, పెద్దపల్లిలో 90, మెదక్లో 83, సంగారెడ్డిలో 67, జగిత్యాలలో 64, రాజన్నలో, సిరిసిల్లలో 55, సిద్దిపేటలో 44, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాలో మరో 39 మంది చొప్పున తమ పింఛన్లు వదులుకోగా, ములుగు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో పలువురు స్వచ్ఛందంగా తమ హక్కులను వదులుకోవడం విశేషం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.